ఇదంతా జరగాలి అంటే మన కుటుంబంలో చిన్న చిన్న మార్పులు జరిగితే చాలండి. ఒక్కసారైనా అందరము ఒక్క రోజులో ఒక్కసారైనా సరే అందరము కలిసి భోజనం చేస్తున్నామా లేదా అన్నది మనం గ్రహించాలండి. ఎందుకు కలిసి భోజనం చేయాలి అంటే, ఒక్కరోజు ఇంత బిజీ 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 లైఫ్లో ఎంతమంది ఇంట్లో అందరూ కలిసి కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారండి? ఇంత బిజీ లైఫ్లో కుటుంబంలోని ప్రతి ఒక్కరు కలిసి కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్నామా? లేదే. కానీ ప్రతి సమయంలో ఏదో పని అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ తినేటప్పుడు మాత్రమే తిన్న ప్లేట్ని పక్కన పెట్టయితే మనం లెగిసి బయటికి వెళ్ళలేం కదా. అందుకని తినేటప్పుడు అందరం కలిసి కూర్చొని మాట్లాడుతుంటే కుటుంబ భాగోగాలేంటో తెలుస్తాయి. అసలు వాళ్ళ డే ఎలా జరిగిందో వాళ్ళకి తెలుస్తుంది. ఒకరి ఇష్టాలేంటో మరొకరికి తెలుస్తాయి. ఇంకొకరికి లైక్ వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుందో కూడా మరొకరికి తెలుస్తుందండి. అంతేకాకుండా మనం పంక్తి భోజనం చేసేటప్పుడు అందరము కలిసి కూర్చుంటాం. ఒకరు తిన్నాకి అందరిది అయిపోయాకి మరొకరేమో లేచి వెళ్తాం. అవునా కదండి? పంక్తి భోజనంలో కూర్చున్నప్పుడు ఎవరిది వాళ్ళు లేచి వెళ్ళిపోతారా? కాదు కదా. అందరిది అయిపోయాకి అందరూ లేస్తారు. అప్పుడు మన పిల్లలకి ఒక భావన ఏర్పడుతుందండి, నా కోసం నా కుటుంబం ఉంది అని. తినే భోజనం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి రేపు పొద్దున వాళ్ళకి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే, అరే నా కోసం నా ఇంట్లో వాళ్ళు ఉన్నారురా అనే భావన పెరుగుతుందండి కలిసి కూర్చొని భోజనం చేయడం వల్ల. అంతేకాకుండా ఈరోజు అంతేకాకుండా మన పిల్లలకి మనం ధర్మాన్ని బోధిస్తున్నామా లేదా అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలండి. మన పిల్లలకి ధర్మాన్ని బోధించడం అంటే ఏదో నేను ఉపనిషత్తులు వేదాలు నేర్పించండి, భగవద్గీత నేర్పించండి అని నేను అంత పెద్ద పనులు అంత పెద్ద బాధ్యత మీకు ఇవ్వట్లేదండి. నేను కనీసం మీ పిల్లలకి రేపు స్కూల్కి వెళ్ళాక గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, వాళ్ళకి పట్టీలు వేసుకోకూడదు అని ఎవరైనా ఏ దుష్ట శక్తులైనా ఖండించినప్పుడు, ఇది నా సంస్కృతి, ఇది నా ధర్మం, నేను ఇలాగే ఉంటాను అని వారికి చాటి చెప్తే శక్తిని ఇవ్వండి చాలు. రేపు ఆఫీసులోకి వెళ్ళాక నువ్వు తిలకాన్ని ధరించొద్దు, నువ్వు చీర కట్టుకోకూడదు, యూనిఫామ్లోనే రావాలి అని చెప్పినప్పుడు, ఇదే నా సంస్కృతి, ఇదే నా ధర్మం అని చాటి చెప్పే శక్తిని ప్రసాదించండి చాలు. అన్య మతస్థులు వచ్చి ఏంటిరా నీ ధర్మం అని అంటావు, నా మతాన్ని చూడు అని చెప్పినప్పుడు, ఏంటిరా నీ మతం, నా ధర్మాన్ని జోలికొస్తే అస్సలు ఊరుకోను, ఇంకోసారి నా ధర్మం గురించి వేలెత్తి మాట్లాడకు అని అనగలిగి శక్తిని ప్రసాదించండి చాలు. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శక్తి స్వరూపాలని మనం చెప్పుకుంటున్నామంటే, మీలో ఎంతమంది మీ పిల్లల్ని ఈరోజు మీతో పాటు కలిసి గుళ్ళకు తీసుకెళ్తున్నారు, ఫంక్షన్లకు తీసుకెళ్తున్నారండి? ఈ ప్రశ్న అందరి కోసం. మీలో ఎంతమంది మీతో పాటు మీ పిల్లల్ని గుళ్ళకి ఫంక్షన్లకి తీసుకొని వెళ్తున్నారు? చేతులేపండి. చాలా సంతోషం. కానీ ఈరోజు నేను చూస్తున్నాను ఏంటంటే, నాన్న నీకు ఒక నెల తిరిగితే యూనిట్ టెస్ట్ ఎగ్జామ్లు ఉన్నాయిరా, నాన్న నీకు సంవత్సరం తిరిగితే నీకు ఐఏఎస్ ఎగ్జామ్ ఉందిరా అని కాదండి. నీకు నెల తిరిగితే ఆఫ్టర్ ఆల్ ఒక యూనిట్ టెస్ట్ ఎగ్జామ్లు ఉందిరా, నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకుంటేనే నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టి తాళం వేసి తల్లిదండ్రులే ఫంక్షన్లకు వెళ్తున్నారు, తల్లిదండ్రులే గుడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మనం గుడికి రోజు తీసుకెళ్ళకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుందండి? ఏ దేవుడిని ఎలా మొక్కాలా అని తెలుస్తుంది, ఏ దేవుడి గొప్పతనం ఏంటా అని ఎలా తెలుస్తుంది, అసలు ఈ దేవుడు ఎవరు, నేను ఎందుకు పూజించాలి అని ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు కాదండి. ఏ రోజైతే నాన్న నువ్వు శివరాత్రి వచ్చినప్పుడు నాన్న మనం శివుడికి అభిషేకం చేయాలి, ఒక 10 రూపాయల పాలు తీసుకురా అని మీరు అడిగినప్పుడు తన నుండి వచ్చే సమాధానం ఏముంటుందండి? అమ్మ ఏంటమ్మా రాయిక నువ్వు అభిషేకం చేస్తానంటుంది అని అన్నప్పుడు అప్పుడు తెలుస్తుందండి మనకి ఈ దీంట్లో దాగి ఉన్న బాధ. ఒక్కసారి మనం శ్రీరాముడి గురించి చెప్పము మన పిల్లలకి, దేని గురించి చెప్పము. ఏదో గుళ్ళకి తీసుకెళ్ళమన్నాం కదా అని తీసుకెళ్ళిపోతాము. తీసుకెళ్ళినప్పుడు ధర్మం అంటే కేవలం గుడికెళ్ళి రాముడిని పూజించడం మాత్రమే ధర్మం అని అనుకుంటున్నాం. కానీ ఏ రోజైతే మనం శ్రీరాముడి యొక్క కథను చెబుతామో, గుడికి వెళ్ళిన బాలుడు కేవలం రాముడి యొక్క రూపాన్ని పూజించడం మాత్రమే కాదండి, దాన్ని గౌరవించడం మొదలు పెడతాడు. గౌరవించడం మొదలు పెట్టడమే కాకుండా తన యొక్క వ్యక్తిత్వాన్ని నేను కూడా ఆచరించాలి అని అనుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీకు కావాల్సిన బంగారు భవిష్యత్తు చదువులు ఇస్తున్నాయా, మనం నేర్పిన ధర్మం ఇస్తుందా?
ఈ రోజు మనం పిల్లల్ని ఫంక్షన్స్ కి తీసుకెళ్ళకపోతే వాళ్ళకి చుట్టాలని ఎలా తెలుస్తుందండి? ఈ రోజు ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఆంటీ అంకుల్ అన్నది ఫ్యాషన్ అయిపోయింది. అబ్బా వీడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడేమో, అందరినీ ఆంటీ అంకుల్ అని పిలుస్తున్నాడు అని మనకు తెలియని అమాయక మనసులం కదా, చాలా సంతోషపడిపోతాం. కానీ నిజమేంటో చెప్పాలండి, వాళ్ళకి అసలు మీరు ఎవరో కూడా తెలియకపోవడమే. అందుకే అమ్మాయిలు కనిపిస్తాయి ఆంటీ, అంకుల్స్ కనిపిస్తాయి అంకుల్, అబ్బాయిలు కనిపిస్తే అంకుల్ అని పిలిచేస్తున్నారు. ఎందుకు? అది ఎవరి తప్పు? తల్లిదండ్రులు ఈ రోజు కనీసం మేనత్తని కూడా ఆంటీ అని పిలిచే రోజులకి మనం దిగజారిపోయాం. మేనమామని కూడా అంకుల్ అని పిలిచే రోజులకి మనం దిగజారిపోయాం. ఎందుకు? మన పిల్లలకి బంధుత్వాలు అవసరం లేదా? రేపు వాళ్ళకి పెద్ద కష్టం వచ్చింది, తల్లిదండ్రులుగా మనం ఉండొచ్చు లేకపోవచ్చు, పోనీ వాళ్ళు మనతో చెప్పుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళకి సమస్య వస్తే చెప్పుకోవడానికి ఒక తోడు కావాలండి. కానీ ఆ తోడుని మనం ఈరోజు దూరం చేస్తున్నాం. బంగారు భవిష్యత్తు అనే పేరుతో మన పిల్లల్ని తాళం వేసి ఇంట్లో బంధించి మన పిల్లల్ని మనమే మోసం చేస్తున్నాం. దానివల్ల ఈ రోజు మన సమాజంలో సూసైడ్ కేసులని, డివోర్స్ కేసులని ఎక్కువ పెరిగిపోతున్నాయండి. కాబట్టి ఈ రోజు నుండి మనం అందరం మన పిల్లల్ని గుళ్ళకి, ఫంక్షన్లకి తీసుకెళ్తామా? వెరీ గుడ్. ఈ రోజు నుండి మన పిల్లలు చాలా క్రేజీగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని కాదండి, ఈ రోజు నుండి మన పిల్లలు చాలా క్రేజీగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని కాదండి, మన పిల్లలు మన మాతృభాషలో మాట్లాడుతున్నారా లేదా, మన పిల్లలు ఈ మాతృభాషని గర్విస్తున్నారు, మన పిల్లలు ఈ సంస్కృతంలోని శ్లోకాలన్నింటినీ అనర్గరంగా చదువుతున్నారు అని మనం గౌరవించవలసిన సిచ్యువేషన్లో మనం ఉన్నామండి. ఎందుకంటే మనం ధర్మాన్ని మన పిల్లలకి బోధించకపోతే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తారండి. మన మహాకుంభమేళ మొన్న జరిగిందండి ప్రయాగ్రాజ్లో, అందరికీ తెలుసా? అక్కడ ఒక పెద్ద పెద్ద కళ్ళేసుకొని అందంగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయిని ఫేమస్ చేసేసారు. ఎవరండి? అమ్మాయి పేరు ఏదో ఉంది, మోనాలిసా. వెరీ గుడ్ అండి, అందరికీ తెలుసు. కాబట్టి ఆ మోనాలిసా ఈరోజు ఏం చేసిందో తెలుసా అండి? ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. తనపై కొందరు ఏంటమ్మా మోనాలిసా ఇలా చేసావని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు. దానికి తను చాలా ఎమోషనల్ అయిపోయి మీడియా ముందుకి వచ్చేసి, ఎందుకు నన్ను ఇంతగా టార్చర్ చేస్తున్నారు, హిందువులే నన్ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, కనీసం వాళ్ళ హిందువులలో రాధ కృష్ణుడిని ప్రేమించినప్పుడు కృష్ణుడి మతం అడగలేదు అని అంటుందంటండి. ఆ పిచ్చిదానికి ఏం తెలుసండి? తను మాట్లాడుతున్న మతాల గురించి, తను మాట్లాడుతున్న మతాల యొక్క వయసు యాదగిరి గుట్టలోని మన ధ్వజస్తంభానికి ఉన్నంత వయసు కూడా ఉండదని, తను మాట్లాడుతున్న ద్వాపరయుగంలోని రాధాకృష్ణులు ఉన్నప్పుడు ఆ మతాలే లేవని. కాబట్టి ఈ రోజు మన పిల్లలకి మన ధర్మాన్ని నేర్పించకపోతే వాళ్ళు ఈ అధర్మాన్ని పాలవుతున్నారండి. అంతేకాకుండా 4 రోజుల క్రితం అండి కడపలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటండి అది? శివాజీ విగ్రహాన్ని మన వాళ్ళు పెట్టాలని అనుకున్నారు. దాన్ని అడ్డుకోవడానికి కొన్ని దుష్ట శక్తులు ఇక్కడ శివాజీ విగ్రహాన్ని పెట్టకూడదు, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని మాత్రమే పెట్టాలి అని వాళ్ళని అడ్డుకున్నారు. అదే కాకుండా మన హైందవ వీరులపై రాళ్ల వర్షాన్ని కురిపించారండి. ఆ దాడికి స్పందిస్తూ మన వారు ఇక్కడ ఎవరి విగ్రహం పెట్టాలా అని ఆలోచనలో పడిపోయారండి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎవరెవరికి మనం కంపారిజన్ చేస్తున్నామా అని. అసలు అది ఆలోచించవలసిన విషయమేనా అండి? టిప్పు సుల్తాన్ విగ్రహం మన భారతదేశంలో ప్రతిష్టాపించాలి అన్న విషయాన్ని మనం ఆలోచించవలసిందేనా అసలు? కానీ ఈ రోజుల్లో ఆలోచించవలసిన పరిస్థితిని మనము సృష్టించుకున్నామండి. కాబట్టి ఈ రోజు నుండి ఏది ఏమైనా సరే, వాడు బడికి 4 గంటలు లేట్ అయినా, 1 గంట 10 నిమిషాలు లేట్ అయినా సరే, ప్రతిరోజు తనకి